బాడీలో ఏం జరిగినా ఆయన కృపే, ఆయన కృపే. ఆయన కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు గనుక ఆయన ప్రేమను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కనుక మీ అందరికీ చెప్పేది ఒకటే, మన జీవితంలో మేలులు అనేకములన్నీ చేస్తూ ఉంటాడు. ఆ మేలును గుర్తించి ధ్యానించే వ్యక్తులుగా మనం అందరం ఉండాలి. ఎందుకంటే ప్రారంభ జీవితాల్లో మనం ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు మన కుటుంబాలతోటి, కానీ ఆ కుటుంబాలు కట్టుకోకముందు మన జీవితాలు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాయి. ఒకరోజు తిని తినక మన కడుపులు మార్చుకుని పస్తులు ఉన్న రోజులు కూడా మన కుటుంబాల్లో ఉంటాయి. ఈరోజు 3 పూట్ల తింటున్న జీవితం కూడా మనకు ఉంటుంది. ఈ 3 పూట్ల తింటున్నటువంటి జీవితంలో అమ్మాయి హ్యాపీగా తింటున్నా ఫీలింగ్ ఉండకూడదు. ఒకరోజు ఉంటూ ఒకరోజు లేని రోజుల్లోనే ఆ పస్తుల్లోనే నా జీవితం ముగిసిపోతే ఏమవుదును? కానీ ఆ రోజు ఆకలిగా ఉంటున్న ఆకలి పరిస్థితుల్లో కూడా ఆకలి లేకుండానే ఈరోజు సజీవంగా నిలబెట్టాడే. ఆ రోజు ఎందుకు పనికిరానట్టుగా మనుషులందరి చేత ఇంత తక్కువ స్థితిలో చీదరించుకునే స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నలుగురి కన్నా పెద్దవాడిగా